శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 13వ అధ్యాయం చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 29వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. భగవానులు చెబుతూ ఉన్నారు, యాలయనగా అర్జున, సమస్త ప్రాణులందును లెస్సగా వెలయుతున్నట్టి పరమాత్మను సమముగా వ్యాపించి ఉన్నట్లు చూచుచూ మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమ గతిని అనగా మోక్షమును పొందుతున్నాడు. సమం సర్వత్ర సమవస్థితం అను 3 పదములను ప్రయోగించుట వలన భగవంతుడు సమానముగా వర్తించుతున్నారనియు, సర్వత్రా వర్తించుతున్నారనియు, లెస్సగా వర్తించుతున్నారనియు తెలియచున్నది. ఈ ప్రకారముగా పరమాత్మను సమస్త ప్రాణులందును సమముగా వీక్షించువాడు ఈ పరమాత్మను ప్రయత్నపూర్వకముగా నెట్లైనను తెలుసుకొనుట వలన తన ఆత్మను తాను చంపుకొనుట లేదని తెలియచున్నది. ఆత్మను తెలుసుకొనకపోవుటయే ఆత్మను హింసించుట, అది ఏ ఆత్మహత్య. మరియు ఆత్మ నెరుంగని వాడు జనన మరణ సంసార ప్రవాహమునబడి కొట్టుకొని పోయి నానా బాధలు పడుట వలన తన ఆత్మను తాను హింసించుకొనిన వాడే యవును. కావున వారి సంసార బాధలకు వారే కారకులని స్పష్టమగుతున్నది. ఆత్మను తెలుసుకొనినచో ముక్తుడగుటచే ఆ బాధలెవ్వియూ లేకుండును. కావున విజ్ఞులకు వారు తమ ఆత్మను హింసించుకొనక ఆత్మహత్యకు గడంగక సర్వత్ర సమముగా వ్యాపించియున్న పరమాత్మ నెరింగి తత్ఫలితముగా సర్వోత్తమముగు మోక్ష గతి నొందవలేను. మోక్షమును పరాం గతిం, ఉత్తమ గతి అని చెప్పుట వలన ప్రపంచములో గల పదవులన్నిటిలోనూ ఆత్మ సాక్షాత్కార స్థితి సర్వోత్తమమని తెలియచున్నది. భగవానుడు చెప్పినటువంటి సత్యవాక్కులను సత్యశీలురై ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానాన్ని వెన్నుకున్నటువంటి వారు వీక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని మనం తెలుసుకోవాలి. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మనే ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అటువంటి వాడు తన్ను తాను కష్టపెట్టుకోవడానికి ఇష్టపడునా, ఇతరులని మనం కష్టపెట్టినప్పుడు తన్ను తాను కష్టపెట్టుకున్నట్టే అనే భావాన్ని ఎరిగినటువంటి వాడు నేను వేరు, ఇతరులు వేరు, ఇతరులు అనే పదమే రాదు. ఒకే ఆత్మ ఉన్నప్పుడు ఎవరికి బాధ కలిగినా అది నన్ను నేను బాధ పెట్టుకున్నట్టే. కావున ఎవరిని కానీ బాధ పెట్టేటువంటి హక్కు నాకు లేదు. అందరినీ కూడా నా వలనే చూసుకోవాలి. నా శరీరములో అవయముల వలె అన్ని ప్రాణులను కూడా చూడవలే. నా చేతిని నేను నరుక్కోవడానికి ఇష్టపడను. నాలో ఉన్న అవయవానికి కష్టపెట్టడానికి నేను ఇష్టపడను కదా. నాది కాదు అన్నప్పుడే ఇతరులను కష్టపెట్టడానికి నేను పూనుకోగలుగుతానే కానీ సర్వ ప్రాణుల్లో ఉన్నది నేనే, నాలో ఉన్నది ఆ వస్తువే అని తెలుసుకున్నటువంటి వాడు ప్రకృతికి ఎన్నడూ అపకారము చేయడు. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా అపకారము చేయడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.